శ్రీమద్భాగవతం 30వ అధ్యాయం 3వ స్కందం 30వ అధ్యాయం 30వ శ్లోకం. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా విసృజ్య ఇహ ఉభయం ప్రేత్య భుంక్తే తత్ ఫలం ఈదృశం. ఏవం కుటుంబం బిభ్రాణ ఏవం కుటుంబం బిభ్రాణః బిభ్రాణః ఉదరంభర ఏవ వా ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం భుంక్తే తత్ఫలమీదృశం. ఏవం కుటుంబం బిభ్రాణః ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. ఏవం కుటుంబం బిభ్రాణః ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. ప్రతిపదార్థములు. ఏవం ఈ రీతిని కుటుంబమును బిభ్రాణ పోషించినవాడు ఉదరం పొట్టను భరః నింపుకొనినవాడు ఏవ కేవలము వా లేదా విసృజ్య విడిచిన పిమ్మట ఇహ ఇచ్చట ఉభయం ఇరువురును ప్రేత్య మరణానంతరము భుంక్తే అనుభవింతురు తత్ ఆ ఫలమును ఈదృశం అట్టి. శ్రీమద్భాగవతం మనం చర్చిస్తున్నది 3వ స్కందం 30వ అధ్యాయం 30వ శ్లోకం. అనువాదం. పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించినవాడు దేహమును త్యజించిన పిమ్మట నరకయాతనను అనుభవించును. అతని బంధువులను అట్లే యాతన అనుభవింతురు. భాష్యం. నవీన నాగరికత యొక్క పొరపాటేమనగా
దాని యందు మానవుడు తదుపరి జన్మను విశ్వసింపడు. కానీ అతడు విశ్వసించినను విశ్వసించకపోయినను పునర్జన్మము మాత్రము కలదు. మనుజుడు వేదములు మరియు పురాణముల వంటి ప్రామాణిక శాస్త్రముల ఉపదేశానుసారము బాధ్యతాయుతమగు జీవనమును నిర్వహింపనిచో శిక్ష అనుభవింపవలసి వచ్చును. హీన జీవజాతులు అనగా మానవులతో పోల్చినచో అల్పమైనవి ఒక ప్రత్యేక విధముగా వర్తించినట్లు సృష్టింపబడినందున తమ కర్మలకు బాధ్యతను వహింపవు. కానీ చైతన్యము వృద్ధి చెందియున్న మానవ జీవితమునందు మాత్రము ఎవడేని బాధ్యతాయుతముగా కర్మలనొనరించనిచో ఇచ్చట వివరింపబడినట్లుగా తప్పక నరక జీవితమును పొంది తీరును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించినవాడు. మరి పాపకర్మలు అంటే ఏమిటి ఇక్కడ? పాపకర్మలంటే వ్యక్తికి తన యొక్క గుణాన్ని బట్టి, తన యొక్క స్వభావాన్ని బట్టి నిర్ణయించబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో శాస్త్రాల్లో వాటిని పాపకర్మలు అంటారు. అంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు ఏమని భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపి మాం విద్యకర్తారమవ్యయం అని. కాబట్టి మనిషి ఏవైతే శాస్త్రాలు తనకు నిర్దేశిస్తున్నాయో వాటిని మాత్రమే చేయాలి. కానీ మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపం అంటే కూడనటువంటి పని. మీరు ఎందుకని పాపం చేస్తాడు మనిషి? ఈ ప్రశ్న అర్జునుడు వేయడం జరిగింది. అతఃకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని చెప్పాను. అంటే అతః అంటే అలాంటప్పుడు, కేన ప్రయుక్తోయం ఎందుకని ఒక వ్యక్తి నిమగ్నమై ఉంటాడు? పాపం చరతి పురుష ఒక వ్యక్తి ఎందుకని పాప కర్మలలో నిమగ్నమై ఉంటాడు? అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. తర్వాత ఏమన్నాడు? అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. వార్ష్ణేయ అంటే ఏమిటి? ఓ వృష్ణివంశ సంజాతుడా, ఓ కృష్ణ, అనిచ్ఛన్నపి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, బలాదివ నియోజిత ఎందుకని అతడు బలవంతంగా అందులో నిమగ్నం చేయబడతాడు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? 3వ అధ్యాయంలో కామయేష క్రోధయేష రజో గుణసముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం అని చెప్పాను. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ అని చెప్పాను. రజోగుణము ప్రభావము చేత ఉద్భవించి, చూడండి, రజోగుణ ప్రభావము చేత ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించేటువంటి కామమే లోక వినాశకరమైనటువంటి శత్రువు అని చెప్పంటారు. మహాశనో మహాపాప్మ అని చెప్పాను. చూడండి, ఇదే లోక వినాశకరమైనటువంటి శత్రువు. ఈ కామం వల్లనే మనిషి పాపం చేస్తాడు. కాబట్టి ఆ విధముగా కామం అంటే ఏమిటి? తీవ్రమైనటువంటి కోరిక. ఆ తీవ్రమైనటువంటి కోరిక చేత మనిషి ఏం చేస్తాడు?
తీవ్రమైనటువంటి కోరిక కలిగినప్పుడు చేయకూడనటువంటి పనులు చేస్తుంటాడు. పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని చూడండి, ఆ? తన కుటుంబ సభ్యులను పోషించినవాడు దేహమును త్యజించిన పిమ్మట, దేహాన్ని వదిలేసిన తర్వాత నరకయాతనను అనుభవిస్తాడు అని చెప్పన్నారు. అతని బంధువులను అట్లే యాతన అనుభవింతురు అని చెప్పన్నారు. చూడండి, మరి వాడి యొక్క బంధువులు కూడా అలాగే యాతనను అనుభవిస్తారట. నరకయాతన గురించి మనకు చెప్పారు కదా పూర్వ శ్లోకాలు. ఏమిటవి నరకయాతన గురించిన శ్లోకాలు? ఎలాంటివి చెప్పారు? అతని అవయవములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును, పర్వతపు కొనల నుండి అతడు త్రోసివేయబడును, జలమందు లేదా గుహయందు అతడు బందీ చేయబడును. ఇవి కొన్ని. ప్రాణము కలిగి ఉండి తాను చూచుచుండగానే అతని ప్రేగులు నరకలోకమందలి కుక్కలచే రాబందులచే పీకివేయబడును, పాములు తేళ్లు కందిరీగల వంటి వానిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురియగును. ఇంకా మండుచున్న కట్టెలలో అతనిని పడవేసి అతని అవయవములు తగలబెట్టుబడును. కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తినున్నట్లు చేయబడును, లేదా అతని మాంసమును ఇతరులు తిందురు. ఇంకా ఇవన్నీ కూడా కొన్ని సూచనప్రాయంగా చెప్పారనమాట. మనకి గరుడ పురాణంలో మనం చూసినట్లయితే ఈ నరకాల యొక్క పేర్లు, ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. క్రిమి భోజనం అనేటువంటి ఒక నరకం ఉంటుంది. క్రిమి భోజనం అంటే ఏమిటి? వాడు చూస్తుండే కానీ వాడి దేహాన్ని క్రిములు తినేస్తూ ఉంటాయి అనమాట. ఇంకేమన్నారంటే కుంభీపాకము అని చెప్పన్నారు. కుంభీపాకం అంటే ఏమిటి? వాడిని బాగా చూడండి, కొండ బిర్యానీ అంటారు చూసారా, ఏదో వెదురు బొంగులో బిర్యానీ అని చెప్పి ఏదో రకరకాలు మాట్లాడుతుంటారు. అలాగే వాడిని కుంభీపాకం అంటే ఏం చేస్తారంటే వాడిని లోపల బాగా వేయించుతారనమాట. చూడండి బాగా. ఇలాంటివి చాలా ఉన్నాయి. అశిపత్ర వనం అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఆ వనం మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుందన్నమాట. ఆ ఖాళీ ప్రదేశంలో యమభటులు ఆ జీవుణ్ణి పట్టుకుని కొరడాలతో కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే వాడు భయంతో చుట్టూ ఉన్నటువంటి చెట్లలోకి పారిపోదామని వెళ్ళిపోతే ఆ చెట్ల ఆకులు ఎలా ఉంటాయంటే కత్తుల్లాగా ఉంటాయన్నమాట. వాడు పరిగెత్తుకుని దూసుకొచ్చేటప్పుడు మొత్తం కోసుకుపోతాయి శరీరం అంతా. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వర్ణనలు ఉన్నాయి మనకి శాస్త్రాలు. కాబట్టి వాడు నరకయాతన అనుభవిస్తాడు దేహాన్ని వదిలేసిన తర్వాత. వాడి బంధువులు కూడా అలాగే యాతన అనుభవిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నవీన నాగరికత యొక్క పొరపాటు ఏమిటంటే దాని యందు మానవుడు తదుపరి జన్మను విశ్వసింపడు. ఎవరైనా విశ్వసిస్తారా తదుపరి జన్మను? ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడన్నా ఒకవేళ తదుపరి జన్మ గురించి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి సభల్లో తప్ప ఇంకెక్కడైనా మీరు పొరపాటుగా రాజకీయ సమావేశాల్లో కానీ, లేదా కళాశాలల్లో కానీ, విద్యాలయాల్లో కానీ, పాఠశాలల్లో కానీ, ఇతరత్రా ఎక్కడెక్కడైనా సరే మీరు ఒకవేళ పునర్జన్మ గురించి మాట్లాడారనుకోండి, మానవుడు తదుపరి జన్మ ఉంటుందని చెప్పారనుకోండి, వెంటనే మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా ఆపేస్తారు. అవునా కదా? ఎందుకంటే జనానికి దానిపై విశ్వాసం లేదు. మరి జనానికి దేనిపై విశ్వాసం ఉంది? ఇదే మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ. వాస్తవానికి పూర్వం మనం చూసినట్లయితే ఈ క్రైస్తవ మతంలో కూడా పునర్జన్మ గురించినటువంటి సమాచారం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ క్రైస్తవ మతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం ఆరంభ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సిద్ధాంతాలతో రాజీ పడ్డారనమాట. ఉదాహరణకు ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం మనకు చెప్పబడింది. రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతాన్ని విస్తరింపజేయడం కోసం ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ప్రయత్నించారో, అక్కడ ఉన్నటువంటి రాజు ఉంటాడు కదా, రాజు రాణి ఎవరైతే ఉంటారో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాణి ఈ రోమ్ సామ్రాజ్యపు రాణి ఎవరైతే ఉందో ఆమెకు అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. కానీ మరి
ఎప్పుడైతే ఈ క్రైస్తవ మతాన్ని స్వీకరించాల్సి వచ్చినప్పుడు మరి అందులో పునర్జన్మ సిద్ధాంతం ఉండేది. కాబట్టి ఆమె ఎంతగానో భయపడిందట. అమ్మో! ఒకవేళ పునర్జన్మ సిద్ధాంతం అనేది నిజమైతే నేను నరకయాతన అనుభవించాలి అని. కాబట్టి ఆమె ఏమన్నదట అంటే, లేదు నేను ఈ మతాన్ని స్వీకరించాం. మరి రాజు అడిగాడు, లేదు మనం దీన్ని స్వీకరించాలి అంటే ఒక షరతు పెట్టిందట రాణి. మీ మతంలోంచి, ఈ యొక్క మత విధానంలోంచి మీరు పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసేస్తానంటే అప్పుడు నేను ఈ మతాన్ని స్వీకరిస్తానని చెప్పాను. కాబట్టి రాణిగారి కోరిక మేరకు, రాజు యొక్క ఆజ్ఞ మేరకు ఏం చేశారంటే అప్పుడు ఈ క్రైస్తవ సిద్ధాంతంలోంచి పునర్జన్మ అనే దాన్ని తీసేశారట. ఇది మన చరిత్రలో ఉన్నటువంటి విషయం. అర్థమవుతుంది కదా. ఎందుకని జనం ఈ పునర్జన్మని అంగీకరించరు? ఎందుకంటే పునర్జన్మ అనేది ఉంది అంటే వాళ్ళు వేసినటువంటి పిచ్చి వేషాలన్నీ ఏవైతే ఉంటాయో, వ్యధ వేషాలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. చెప్పాలా లేదు? ఖచ్చితంగా దానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే పునర్జన్మ లేదు, ఏం లేదు, ఇదే మొదటిది, ఇదే ఆఖరి జన్మ అనుకున్నాను, గొడవే లేదు. మరి ఇదే మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ, సరే బాగానే ఉంది. మరి భగవంతుడు అనేవాడు ఉన్నాడా అంటే ఉన్నాడు. మరి భగవంతుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సృష్టించాడు? మరి ఎందుకని? భగవంతుడు అంటే కరుణామయుడు కదా. ఆయన అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటాడు కదా. మరి అలాంటి భగవంతుడు ఎందుకని ఒకరిని పుట్టుకుట్టివాడిగా, కొంతమంది పుట్టడంతో మరణిస్తుంటారు, కొంతమంది అవిటివాళ్ళుగా, చాలామంది అనేకమైనటువంటి రోగాలతోటి, అనేకమైనటువంటి వైకల్యాలతోటి పుడుతుంటారు. మరి దానికి కారణం ఏమిటి? ఎందుకని ఒకరు తెల్లగా, ఒకరు నల్లగా, ఒకరు ఎర్రగా, ఒకరు బూడిద రంగులో ఉన్నారు? ఎందుకని ఒకరు లావుగా, ఒకరు బక్కగా, ఒకరు మధ్యస్థంగా ఉన్నారు? ఎందుకు ఒకరు పొట్టిగా, ఒకరు పొడుగ్గా ఉన్నారు? దీని అంతటికీ ఏమిటి కారణం? ఏమిటి కారణం? దానికి వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? అదంతా భగవంతుని ఇచ్చ అంటారు. అది ఆయన ఇష్టం, ఎవరిని ఎలా కావాలంటే అలా సృష్టిస్తాడు. మరి అదేమిటి? దానికి ఒక తర్కం లేకుండా ఎందుకని నన్నే ఎందుకు సృష్టించాలి? అలాగా ఎంతోమంది ఉన్నప్పుడు నన్నే ఎందుకు గుడ్డివాడిగా పుట్టించాలి? దానికి ఏం చెప్తారు సమాధానం? దానికి ఏం సమాధానం చెప్పలేరు. మరి దానికి సమాధానం ఎక్కడుంది? కర్మ సిద్ధాంతంలో దానికి సమాధానం. ఏమిటది అంటే మనం చేసుకునేటువంటి పూర్వజన్మ కర్మల కారణం చేత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం ఈ విధంగా పుట్టడం జరిగింది. ఒకడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఒకడు ఎక్కువగా సుఖాన్ని అనుభవిస్తాడు, ఒకడు బుద్ధిమంతుడిగా ఉంటాడు, ఒకడు బుద్ధి లేనివాడుగా ఉంటాడు, ఒకడు ఉత్సాహంగా ఉంటాడు, ఒకడు జడంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణం మనం చేసుకునేటువంటి పూర్వకర్మల యొక్క ఫలితం. కానీ వాడు విశ్వసించినా విశ్వసించకపోయినా పునర్జన్మము మాత్రము కలదు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆధునిక కాలంలో ఎంతోమంది ఈ సైంటిస్టులు ఇప్పుడు ఈ పునర్జన్మ మీద వాళ్ళు ప్రయోగాలు అంటే పరిశోధనలు చేస్తున్నారు. మీరు కనుక ఇంటర్నెట్లోకి వెళ్ళి ఈ రీఇన్కార్నేషన్ చూడండి. రీఇన్కార్నేషన్ అంటే ఏమిటి? పునర్జన్మ. ఏమీ అవ్వదు, అదేదో పాపం దాని ప్రారంభం వల్ల అది కుమ్మర పురుగ్గా పుట్టింది, అదేం చేయదు, అది వదిలేండి దాన్ని. బహుశా మీరు స్నేహితులేమో దానికి పూర్వజన్మలో. కాబట్టి ఈ రీఇన్కార్నేషన్ స్టడీస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. చాలామంది ఇప్పుడు పునర్జన్మ గురించి పరిశోధనలు చేస్తున్నారు. అందులో ప్రముఖమైనటువంటి వాడు ఇయాన్ స్టీవెన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి. అతడు దాదాపుగా కొన్ని వేల సందర్భాలను నమోదు చేశాడనమాట, పునర్జన్మ సందర్భాలను. అంటే అతడు వెళ్ళి స్వయంగా ఎన్నో దేశాలు తిరిగి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే ఎవరికైనా సరే పూర్వజన్మ గురించిన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ చరిత్ర అంతా తీసుకున్నాడు. కాబట్టి ఆ సమాచారం అంతా సేకరించాడు, గొప్ప పరిశోధన చేశాడు అనమాట. ఇయాన్ స్టీవెన్సన్ అనేటువంటి ఒక సైంటిస్ట్. మరి మీరు ఇంటర్నెట్లోకి వెళితే అనేకమైనటువంటి కోకొల్లలుగా ఉన్నాయన్నమాట డాక్యుమెంటరీలు. ఇవన్నీ భారతదేశానికే చెందినవి కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకు చెందినటువంటి, అన్ని సంస్కృతులకు చెందినటువంటి అనేక మంది ఈ పునర్జన్మ గురించినటువంటి పరిశోధనలు చేశారు. కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా
పునర్జన్మ మాత్రం ఉంది. మనిషి వేదాల నుండి పురాణాల నుండి అంటే అలాంటి ప్రామాణిక శాస్త్రముల ఉపదేశాన్ని అనుసరించి బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని నిర్వహించాలి. లేకపోతే ఏమవుతుందట, శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే కదా కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అనేటువంటి దాని గురించి మనం చాలా చక్కగా తెలుసుకోవాలి అని చెప్పంటాడు కృష్ణుడు. 4వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు. ఎందుకంటే వీటి గురించి మనం చక్కగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం మోక్షాన్ని సాధించగలం అన్నమాట. అది ఇక్కడ విషయం. ఒకవేళ అలా చేయలేదనుకోండి, మనం వేదాల నుంచి, పురాణాల నుంచి, ప్రామాణిక శాస్త్రాల నుంచి మనం అందులో ఏమున్నాయో తెలియకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో అసలు శాస్త్రం అంటేనే ఎవరికి తెలియదు. అవునా కదా? రోజుల్లో మీరు రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరినైనా సరే నీకు ఆపి నీకు శాస్త్రం అంటే ఏమిటో తెలుసా అని అడిగాను, ఏం చెప్తారు వాడు? ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు మీడియం వాళ్ళు ఎవరున్నారు ఆ విధంగా ప్రశ్నించడానికి? నువ్వు అన్నట్టుగా ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు ఎవరన్నా అడిగితే తెలుగు మాధ్యమంలో చదువుకునేటువంటి విద్యార్థి అయితే వాడు అడుగుతాడు భౌతిక శాస్త్రం లేదా రసాయనిక శాస్త్రం. ఈ రోజుల్లో అది కూడా లేదు. శాస్త్రం అంటే ఏమిటో తెలియదు కూడా చాలామంది. మీరు అడగండి కావాలంటే. మందిరానికి వచ్చిన వాళ్ళకి శాస్త్రం అంటే ఏమిటి ఒక సర్వే చూడండి, మీకేమైనా తెలుసా శాస్త్రం అంటే? తెలియదు. ఎక్కడో విన్నాం, పదం అయితే విన్నాం, మొత్తానికి శాస్త్రం అనే పదం అయితే ఉంది. చూడండి, అంటే కలియుగంలో అసలు శాస్త్రం అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఎక్కువ శాతం మంది అలాంటి వాళ్ళే. అంటే ఇది ఎలాంటిదంటే చట్టం అనేది ఒకటి ఉందనే వాళ్ళు తెలియని చాలామంది ఉంటారు. చూడండి, ఎవరికైనా సరే చట్టం అంటే ఏమిటి తెలియదు అనుకోండి. చట్టం అంటే తెలియని వాళ్ళు ఉంటారా లేదా? ఉంటారు. చట్టం అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కానీ కనీసం ఎక్కువ శాతం మంది చదువుకుంటున్నారు కాబట్టి చట్టాల గురించి తెలుసు ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో బాధ్యతల గురించి ఎవరికి తెలియదు, కానీ హక్కుల గురించి బాగా తెలుసు అందరికీ. దొరుకుతుంది కదా, అందరు కూడా హక్కుల కోసం పోరాటం అన్నమాట. చూడండి, వైదిక నాగరికత దేని గురించి అంటే బాధ్యతల గురించి ప్రశ్నించేవారు. అప్పట్లో నా బాధ్యత ఏమిటి, నేను ఏం చేయాలో చెప్పండి. బాధ్యత అంటే అర్థం ఏమిటి? రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి అర్థం? కర్తవ్యం. కర్తవ్యం అంటే ఏమిటి? చెయ్యవలసినది అని అర్థం కర్తవ్యం అంటే. అర్థమైంది కదా? నా కర్తవ్యం ఏమిటని అడిగేవారు పూర్వం. ఇప్పుడు ఏమడుగుతారు ఇప్పుడు జనం? నా హక్కు ఏమిటని అడుగుతారు. కర్తవ్యానికి హక్కుకి ఏమిటి తేడా చెప్పండి? మనకు వచ్చేది అంతే కదా, హక్కు అంటే మనకు వచ్చేది అంతేనా? అంటే పూర్వం అందరూ నేనేం చేయాలని అడిగేవారు. ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు? నాకేమో చేస్తారు మీరు, నాకేం వస్తుందో చెప్పండి. ఇది ప్రస్తుతం సమాజం. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉందనుకో పిల్లలు, వాళ్ళు ఎవరు పోషిస్తారు, ఎలా పోషిస్తారు అనే దాని గురించి ప్రశ్న వేయడం మానేసి నాకు ఆస్తి ఎంత ఇస్తారు, ఇదే వాళ్ళు అడిగేది అనమాట, హక్కు. అది అప్పటికి ఇప్పటికీ తేడా అనమాట. కాబట్టి అసలు శాస్త్రం అంటే తెలియదు, అసలు అలాంటిది ఒకటి ఉందని ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి చెడులు అనేవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి అనుకుంటారు ఈ రోజుల్లో. అనుకుంటారా లేదా? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఎవరు నిర్ణయిస్తారు? వాటిని నిర్ణయించేది ఎవరు అంటే జనం నిర్ణయిస్తారు. అదే కదా వాళ్ళు అనుకునేది. జనం ఎలా నిర్ణయిస్తారయ్యా? ప్రజాస్వామ్యం కాబట్టి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములు, అంటే ప్రజలే నాయకుడిని ఎన్నుకుంటారు, అంతేనా? అంటే ప్రజలే చట్టాలను తయారు చేసుకుంటారు. చూడండి, ఎలా ఎన్నుకుంటారు? ఎక్కువ శాతం మంది ఎవరికి ఓటు వేస్తే అదే న్యాయం, అదే ధర్మం, అంతే కదా. కాబట్టి జనంలో ఎక్కువ శాతం మంది ఏది కోరుకుంటారో అదే చట్టం అవుతుందన్నమాట. అవన్నీ కూడా మానవ నిర్మితమైనటువంటి చట్టాలు. మరి ప్రతి మనిషికి కూడా 4 లోపాలు ఉన్నాయి. ఏమిటివి? 4 లోపాలు? అసమగ్రమైనటువంటి ఇంద్రియాలు. అసమగ్రమైనటువంటి ఇంద్రియాల కారణం చేత మనిషి భ్రమకు గురవుతూ ఉంటాడు. భ్రమకు గురి కావడం వల్ల ఏం చేస్తాడు?
భ్రమకు గురి కావడం వల్ల ఏం చేస్తాడు మనిషి? తప్పులు చేస్తాడు. తప్పులు చేశాక ఏం చేస్తాడు? కప్పిపుచ్చుకుంటాడు, అంటే మోసం చేస్తాడు. చూడండి, కాబట్టి ఇవి 4 మనిషి యొక్క 4 లోపాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మన ఇంద్రియాలు అసమగ్రమైనటువంటివి, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాల వల్ల మనకి ఎలా పొట్టుగా, పొట్టిది లావుగా, లావుది సన్నగా, ఈ రకంగా కనిపిస్తుంటుంది. అంతేనే కదా? చీకట్లో ఏదో దూరంగా ఎవడో ఏదో చేస్తుంటాడు, అది చూసి మనం ఇంకోటి ఏదో అనుకుంటాం. ఒకదాన్ని చూసి ఇంకోటి ఏదో అనుకుంటాం కదా? ఒక వస్తువుని చూసి ఇంకో వస్తువుగా పొరపడతామా లేదా? ఎందుకని అలా పొరపడతాం? ఎందుకంటే మన ఇంద్రియాలు అలాంటివి కాబట్టి. కాబట్టి పొరపడ్డామంటే తప్పులు చేస్తామని కదా, తప్పు నిర్ణయాలు తీసుకుంటాం లేదా? ఒకసారి పొరపడ్డామంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పుడు నిర్ణయాలు జరిగితే ఏం జరుగుతాయి? తప్పులు జరుగుతాయి. మరి తప్పు జరిగినప్పుడు ఎవరిని ప్రశ్నించారనుకోండి, అబ్బాయి నేను కదా, నాకు సంబంధం లేదని మనం చూస్తుంటాం. అరే కాబట్టి తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినప్పుడు ఏం చేస్తాం? మనం వాటిని కప్పిపుచ్చుకుంటాం. ఇవి 4 కూడా ప్రతి మనిషికి ఉండేటువంటి లోపాలు. మరి మనిషికి ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి మనిషి చేసే ప్రతి నిర్ణయానికి కూడా ఈ 4 లోపాలు ఉంటాయి. ఉంటాయి లేవు? అంతేనా? ఇప్పుడు పనిముట్లో లోపం ఉంటే వస్తువులో కూడా లోపం ఉంటుందా లేదా? ఉదాహరణ చెప్పండి. సరే, అచ్చు పోయాలి. సరే, అచ్చు వంకరగా ఉంటే ఏమవుతుంది? వచ్చే వస్తువు కూడా వంకరగానే వస్తుంది. అంతేనే కదా? కాబట్టి మనిషికి 4 లోపాలు ఉన్నాయి కాబట్టి మనిషి తయారు చేసేటువంటి చట్టాలు కూడా 4 లోపాలు కలిగి ఉంటాయి. మరి లోపాలు కలిగి ఉన్నది ఎప్పటికైనా సరే సంపూర్ణం ఎలా అవుతుంది? అది ఇప్పటికీ అసంపూర్ణమే. ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఏం తెలుసు అంటే మానవ నిర్మిత చట్టాల గురించి తెలుసు, కానీ అసలు శాస్త్రాలనేవి కొన్ని ఉన్నాయని, పరిపూర్ణమైనటువంటి పరమసత్యం అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. అబ్జల్యూట్ రైట్ అండ్ అబ్జల్యూట్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఏవైతే మంచి చెడులు అనుకుంటున్నాడో అవి దేశకాలమానాలను బట్టి మారిపోతూనే లేదు. దేశకాల సందర్భాలను బట్టి చట్టాలు మారిపోతూనే లేదు. ఉదాహరణ చెప్పండి, కాలంతో మారిపోయిన చట్టం ఒకటి చెప్పండి. భారతదేశంలో ఒక ఉదాహరణ చెప్పండి, కాలంతో మారిపోయినటువంటి. కాలాన్ని బట్టి కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. పూర్వం భారతదేశంలో సతీ సహగమనం అనేది చేసేవారు, కానీ ఇప్పుడు అది నిషేధించబడింది. పూర్వం హిందువులు కూడా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అది లేదు. అంటే పూర్వం అంగీకరించబడిన సమాజం ఇప్పుడు అంగీకరించబడటం లేదు. అంటే కాలాన్ని బట్టి మారిపోయిందా లేదా? ప్రదేశాన్ని బట్టి మారిపోయి ఉన్నాయా ఏమన్నా? ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ప్రదేశాన్ని బట్టి. భారతదేశంలో రోడ్డు మీదకి వెళితే ఎడం పక్కకి నడపాలి, అది చట్టం. అమెరికా వెళ్ళి మీరు అలా చేస్తే చట్ట విరుద్ధం. ప్రదేశాన్ని బట్టి మారిపోయిందా లేదా? సందర్భాన్ని బట్టి మారిపోయే ఉన్నాయా తప్పులు? సందర్భాన్ని బట్టి. అంబులెన్స్, ఓకే. అంబులెన్స్ అనేది ఏమిటి చెప్పు, ఉదాహరణ ఎలా చెప్తాం? ఓకే, సందర్భాన్ని బట్టి. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నారనుకోండి, అదే ఆటోలో ప్రయాణిస్తున్నారు ఉదాహరణకి. ఆటోలో మీరు ఎక్కువ కూర్చుంటారు. మీరు ఎక్కువ కూర్చున్నాక ఎవరో ఒక స్త్రీయో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పక్కన కూర్చుంటారు అనుకుందాం. వాడు మొత్తం కుక్కేస్తాడు లోపల. సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి స్త్రీ మధ్యలో కూర్చుంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా? లేదు. అది బస్సులో అయితే, బస్సులో వచ్చి పక్కనే కూర్చుంటారు, ఏమంటారు? గొడవ పడతారే అంటావా? అనం కదా. అంటే ఇక్కడ తప్పు, అక్కడ ఉప్పు, అంతేనే కదా. మనం చూస్తుంటే బస్సులో నిద్రపోతుంటాం. మనం నిద్రపోయినప్పుడు ఏం చేస్తాం? పక్కనే ఎవడ ఉంటాడు, ఆడి మీద పడుకుంటాం. మామూలు పరిస్థితుల్లో ఎవడ అక్కడ కూర్చుంటాడు, ఆడు పక్కెళ్ళి ఆడి మీద
తలకాయ ఆంచి పడుకున్నారనుకో, అది తప్ప ఉప్ప ఏమిటి తప్పు అంటే, తప్పు ఉప్పు అనేది ఎలా మారిపోతున్నాయి? దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతున్నాయి అనమాట. అలాగే కొన్ని ఆపద్ధర్మాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. నేను చెప్పింది ఆపద్ధర్మం అంతే కదా. బస్సులో, రైల్లో మనం చూస్తే మనం ఇప్పుడు అంత దగ్గరగా మనం స్త్రీ పురుషులతో వ్యవహరిస్తామా? మామూలు సమయాల్లో వ్యవహరించం మనం కదా. సాధారణ సమయాల్లో అంత దూరంగా ఉంటాం మనం. కానీ అపద్ధర్మాలు అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అందుచేత అంటే ఎవరికి కూడా ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి సత్యము, పరిపూర్ణమైనటువంటి అసత్యం అనేవి ఉన్నాయని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. చూడండి, వాటి గురించి మనకి ఎక్కడున్నాయంటే శాస్త్రాల్లో, పురాణాల్లో వాటి గురించిన సమాచారం ఉంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరు కూడా వాటి గురించి పట్టించుకోరు. అసలు వాటి గురించి ఎవరికి తెలియదు కూడా. అలాంటిది ఒకటి ఉందనే ఎవరికి తెలియదు. కానీ మనం పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకుంటారు? యమరాజు పట్టించుకుంటాడు అన్నమాట. ఆయన పేరే యమ. చూడండి, యమ అంటే ఏంటి? ఏవైతే చేయకూడదు, యా అంటే ఏవైతే, మా అంటే మత్ కరో అని చెప్పి అంటాం. హిందీలో అంటాం కదా, మత్ కరో యార్ అని చెప్పి అంటాం, చేయకూడదా అని చెప్పి. ఇప్పుడు యా మా అంటే ఏవైతే చేయకూడదో అవి. నీ యమ అంటే చేయకూడనది కానిది. నీ అంటే కాదు, చేయకూడనిది కాదు, అంటే చేయాల్సింది అని. ఇప్పుడు యమరాజు అంటే ఏం చేస్తాడో, ఎవడైతే చేయకూడనటువంటి పనులు చేస్తారో వాళ్ళందరినీ శిక్షిస్తాడనమాట. ఆయన మాత్రం చూస్తుంటాడు ఎప్పుడు కూడా. మానవ నిర్మిత చట్టాల్లో మనం అనేక రకాల లూప్ హోల్స్ ఉంటాయి కదా. ఏదో రకంగా చట్టం కళ్ళు కప్పి ఏదైనా చేయొచ్చు. అందుకే కదా న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి లేదా. ప్రతి కోర్టుకి బయట ఏం చేస్తారు? న్యాయదేవత తరాజు పట్టుకుని ఉంటుంది, కళ్ళకి గంతలు కడతారు లేదా. ఎందుకంటే మానవ నిర్మిత న్యాయానికి కళ్ళు లేవు, చెవులు మాత్రమే. అందుకే న్యాయదేవతకి గుడ్డ కట్టేస్తారు కళ్ళకి, ఎందుకంటే ఆవిడకి గుడ్డిదనమాట. కేవలం వింటుంది తప్ప, విని మాత్రమే న్యాయాన్ని చెప్పగలదు కానీ చూసి చెప్పలేదన్నమాట. కానీ భగవంతుని యొక్క చట్టం ఏదైతే ఉందో దానికి కళ్ళు ఉన్నాయి లేదా. కర్మణా దైవనేత్రేణ అని చెప్పన్నారు. ఎందుకంటే భగవంతుడు అన్నింటినీ కూడా చూస్తుంటాడు అనమాట. ఆయన సాక్షి అని చెప్పంటారు, ఉపద్రష్ట అని చెప్పంటాం. ఆయన అన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవంతుని యొక్క చట్టాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు అనమాట. మనం ఇక్కడ ఉన్నటువంటి మానవ నిర్మిత చట్టాలను, అంటే మానవ నిర్మిత చట్టం దృష్టిలో ఏదైతే తప్పు కాదో అది భగవన్ నిర్మిత చట్టంలో తప్పు అయి ఉండొచ్చు. కాబట్టి ఒక పని ఇక్కడ చేసి, ఉదాహరణకి మనం ఇక్కడ కడుపులో ఉన్నటువంటి శిశువుని తీసేసాం, ఏదో అయింది, మొత్తానికి భ్రూణహత్య చేసాం, లేకపోతే విడాకులు తీసుకున్నాం, లేకపోతే మందు తాగాం, లేకపోతే వ్యభిచారం చేసాం, ఏదో చేసాం. అప్పుడు ఎందుకంటే భారతీయ ఉన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పిందంటే అక్రమ మైదునం అనేటువంటిది ఏమీ లేదు, పరస్పర సహకారంతో చేసినట్లయితే అని చెప్పింది. అంటే ఒక తీర్పుతో వదిలేసింది, మనకు సంబంధం లేదు. వాళ్ళు పరస్పర అంగీకారం ఉంటే అది అక్రమం ఎలా అవుతుంది? సక్రమమే కదా. చూడండి, అంటే ఎంత నీచానికి దిగజారిపోయింది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మానవ నిర్మిత చట్టాలలో అవేవి కూడా తప్పు కాదనమాట. తప్పే ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు, చేయని, నీకేమైనా అర్థందా? కానీ భగవన్ నిర్మిత చట్టంలో మాత్రం అవన్నీ ఎలా పరిగణించబడతాయి? దోషంగా పరిగణించబడతాయి. వాటికి మనం తప్పనిసరిగా శిక్షణ అనుభవించాల్సిందే. అందుకే కృష్ణుడు 16వ అధ్యాయం చివరిలో ఏమంటున్నాడు? 16వ అధ్యాయం చివరి 2 శ్లోకాలు ఏమిటి? యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతాః అససిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాంగతిం అని చెప్పన్నాడు. తస్మాత్ శాస్త్ర విధానోక్తం కార్యాకార్య విజానతః. తర్వాత ఏమిటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్యో వ్యవస్థితం అని చెప్పన్నాడు. అంటే అందుచేత శాస్త్రం అనేది ప్రమాణము. ఎవరైతే శాస్త్ర విధి ముత్సృజ్య, ఎవరైతే శాస్త్ర విధులను పక్కన పెట్టి వర్తతే కామకారత, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తారో, రససిద్ధిం అవాప్నోతి, వాళ్ళు విజయాన్ని సాధించలేరు. అసుఖం న పరాంగత్యం, ఇక్కడ సుఖంగా ఉండలేరు, వాళ్ళు పరాంగతిని కూడా పొందలేరు అని చెప్పుకుంటాడు.
అందుకే కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, అందుకే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, అందుకే శాస్త్ర విధులు ఏమిటనేది తెలుసుకొని ఆ, కార్యం కర్తుం యహార్హసి అని చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. ఏ శాస్త్రం తెలుసుకోవాలి మనం? వేదశాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. ఉం? లేదంటే శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. హీన జాతులు అంటే మనిషితో పోల్చితే అల్పమైనవి ఏవైతే అంటే మనిషి కాక ఇక మిగిలినవన్నీ, అవన్నీ కూడా ప్రత్యేక విధముగా వర్తించున్నట్లు సృష్టింపబడినందున, ఎందుకంటే మిగతా వాటికి స్వాతంత్ర్యం అనేది లేదనమాట. మనిషి తప్ప మిగతా జీవరాశులకి విచక్షణ అనేది లేదు. అవన్నీ ఎలా ఉంటాయంటే మనకి కీలు బొమ్మల్లాగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి వాటికి ఒక రకమైనటువంటి ఏం చేస్తుంది, ఒక కీ పెట్టేస్తుంది అనమాట. అవి ఎక్కువగా ఆలోచించవు అన్నమాట. ప్రకృతి విధించేస్తుంది, నువ్వు ఇది తినాలి అంతే. అవి అవే వెతుక్కుంటాయి, వేరే తినవు. రావు ఉందనుకోండి, మీరు ఆవుకి ఎంత బలవంతంగా మాంసం పెట్టినా తింటుందా? తినదు. ఎందుకంటే ప్రకృతి ఏం చేసింది, దాన్ని ఆ విధంగా దానికి నిర్ణయించేసింది, కీ ఇచ్చేసింది అనమాట. ఆ కీ అయిపోయే వరకు అది ఆడుతుంటుంది అలాగ అంతే. కానీ మనిషికి మాత్రం అలా కాదు. చూడండి, ఆవు అంబా అనే అరుస్తుంది అంతే కదా. ఆవు అరే అని చెప్పి అంటుందా? అనదు. కానీ మనిషి అంబా అని అరుస్తాడు కావాలంటే, అవునా కదా. మనిషి అంబా అని అరవగలడు, మ్యావ్ అంటాడు, లేకపోతే మే అంటాడు. చూడండి, ఎందుకంటే మనిషికి స్వాతంత్ర్యం ఉంది. కానీ జంతువులకి ఉందా స్వాతంత్ర్యం? లేదా, ఒకే రకంగా అరగవాలి అవి, అంతే కదా. మనిషి నేల మీద నడుస్తాడు, అవసరమైతే కాసేపు నీళ్ళలో ఎగురుతాడు, లేదంటే విమానం వేసుకుని గాలిలో ఎగురుతాడు. కానీ చేప ఆ విధంగా చేయగలదా? లేదు, నీటిలో మాత్రం ఎదగలదు. ఎందుకంటే వాటికి స్వాతంత్ర్యం లేదనమాట. వాటికి స్వాతంత్ర్యం లేదు కాబట్టి అవి తప్పు చేయవు, కాబట్టి వాటికి శిక్షలు ఏమి లేవు. అవి ఏం చేసినా శిక్షలు లేవు. పాము కాటేస్తే దానికి ఏం పాపం రాదు. అవుతుంది కదా. ఎందుకంటే ఆ పాము శరీరాన్ని ఎందుకు పొందిందంటే, పూర్వం జన్మలో అది మనిషిగా ఉండి చేసినటువంటి తప్పులకు శిక్షగా అది ఏమవుతుంది, సర్ప శరీరాన్ని పొందింది. అది అప్పటికే శిక్షణ అనుభవిస్తుంది కాబట్టి మళ్ళీ దానికి శిక్ష అనేది ఉన్నదన్నమాట. కానీ మనిషి మాత్రం అలా కాదు, మనిషికి మాత్రం శిక్షలు పడతాయి. ఎందుకంటే మనిషికి స్వాతంత్ర్యం అనేది ఉంది కాబట్టి. ఎప్పుడైతే స్వాతంత్ర్యం అనేది ఉంటుందో అప్పుడు బాధ్యత అనేది కూడా ఉండమనుకుంటుంది, అంతే కదా. ప్రధానమంత్రికి ఎంత స్వాతంత్ర్యం ఉంటుంది చెప్పండి దేశంలో. ఆయన ఇప్పటికిప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకుంటే వెంటనే అమెరికా వెళ్ళిపోగలదా లేదు. వెంటనే విమానం సిద్ధం చేయండి అంటే ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏమైనా చేయగలడు. ఆయనకి అంత స్వాతంత్ర్యం ఉంది. ఎందుకని అంత స్వాతంత్ర్యం ఉందంటే అంత గొప్ప బాధ్యత ఉంది కాబట్టి. ఏమిటి బాధ్యత? మొత్తం దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి జవాబుదారీ అన్నమాట. మనకంత స్వాతంత్రం ఉందా? మనకి లేదు. ఎందుకంటే మనకు అంత బాధ్యత కూడా లేదు. అందుకే ఉన్నతమైన బాధ్యతలు ఉన్నవారికి ఉన్నతమైన సౌకర్యాలు కూడా ఇవ్వబడతాయి అన్నమాట. కానీ వాళ్ళ సౌకర్యాలు చూసుకునే వాళ్ళు సుఖిస్తూ బాధ్యతలు నిర్వర్తించలేదనుకోండి, అప్పుడు దారుణమైనటువంటి శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. అవుతుందా లేదు? అది ప్రకృతి నియమం. అందుకే మనకి మానవ జన్మ అనేది వచ్చింది కాబట్టి మనం తప్పు చేస్తే మనకి వెంటనే శిక్ష పడుతుంది. జంతువులకి శిక్ష పడదన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఆవు ఎవరినైనా పొడిచి చంపేసింది అనుకోండి, ఆవుని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఆవుని? లేదు. పాము కరిస్తే దాన్ని పట్టుకుని జైల్లో పెడతారా దాన్ని? లేదు, లేదు కదా. దొరికితే చంపేస్తారు, దొరకకుండా పారిపోయింది అనుకోండి వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు పోలీసు వాళ్ళు. ఏమన్నా వెంటనే కుక్కలను తీసుకొచ్చి, జాగిలాలు తీసుకొచ్చి, సీక్రెట్ కెమెరాలు చూసి ఎక్కడ ఉందో పట్టుకోండి. లేదు, ఎందుకంటే వాటికి లేదు, ఆ జ్ఞానం లేదనమాట. కానీ మనిషికి మాత్రం అవన్నీ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, కానీ చైతన్యము వృద్ధి చెంది ఉన్న మానవ జీవితమునందు మాత్రము ఎవడేని బాధ్యతాయుతముగా కర్మలను నొనరించనిచో. చూడండి, ఎందుకని మనకి ఉన్నత చైతన్యం ఇవ్వబడింది? భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం, భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసం, జీవితపు సమస్యల గురించి తెలుసుకోవడం కోసం మనకి ఉన్నతమైన చైతన్యం ఇవ్వబడింది. కానీ మనం ఆ ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని జంతువుల్లాగా భోగించడానికి ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తప్పక నరక జీవితమును పొంది తీరును. చూడండి, అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది? నరక జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. హరే కృష్ణ.
ఉన్న ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. మీరు ఆ క్లాత్ని తీసేయండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం అంటే ఆమెకి అంతర్లీనంగా మనకు ఉన్నది. ఆమె చేసిన తప్పు పునర్జన్మ ఉంటుంది, అండ్ నేను మళ్ళీ పుడతాను, నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని నమ్మకం. అవును, అంత ఉన్నప్పుడు ఆమె చెప్తే ఎంత చెప్పకూడదు, అయితే ఉంది కదా. అందరిది అదే కదా పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా నిజం చెప్తే కోపం వస్తుంది వాడికి. ఎందుకు కోపం రావాలి వాడికి? ఎందుకంటే వాడికి ఉంది లోపల, అదేమిటి నేను తప్పు చేశాను అంటారా వీళ్ళు? ఆమెకి ఎవరైతే ఆ క్లాత్ని తీసేంత రైట్ పవర్ చేస్తూ ఉంటుందో ఆమెకు తెలుసు, ఐడియా ఉంటుంది వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్. ఎందుకనంటే ఆమె ఏమనుకుందంటే, ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీని గురించి చెప్తే వాళ్ళందరికీ రాణి గురించి తెలుసు, రాణి ఎలాంటిదో తెలుసు రాజ్యంలో ప్రజలకు. కాబట్టి ఒకవేళ ఈ మతాన్ని ఒకరిని స్వీకరించాల్సి వస్తే అందరూ రాణి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాణి గతి ఏమైపోవాలి మరి? ఈ శాస్త్రాల ప్రకారం రాణికి గతి వస్తుందని అందరూ అనుకుంటారని చెప్పి ఆవిడ ఏముంది, మీరు తీసేయండి అప్పుడే నేను అంగీకరిస్తాను. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని తీసివేశారో మొత్తం రాజ్యం అంతా కూడా క్రైస్తవాన్ని పుచ్చుకుందనమాట. చరిత్ర చెబుతున్న విషయం. అంటే ఎక్కువ మంది అనుయాయులను పోగు చేసుకోవడం కోసం సిద్ధాంతాల విషయంలో రాజీ పడడం. ఇప్పుడు ఎందుకని ఎక్కువ శాతం మంది మన సంఘంలో రారు? కారణం ఏమిటి? నియమాలు ఎక్కువ ఉన్నాయి మనకి. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఏమేమి చేయకూడదు కదా. ఒకవేళ మనం మద్యం, మాంసం మాత్రమే చేయకూడదు, జూదం, వ్యభిచారం పర్వాలేదు అన్నాం అనుకో, సభ్యుల సంఖ్య పెరుగుతుందా లేదా? పెరుగుతుందా లేదా? ఎంతగా నియమాల విషయంలో రాజీ పడతామో అంతగా మనుషులు పెరుగుతారన్నమాట, సభ్యత్వం పెరుగుతుంది. కాబట్టి ఇదన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో జగద్దానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घनाघनत्यं सकल्यान गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.